ప్రస్తుతం మనతో పాటు లైవ్ కాల్లో అందుబాటులో ఉన్నారు సీనియర్ నటి అలాగే బీజేపీ నేత అయినటువంటి కరాటే కళ్యాణి గారు. నిన్న కొంతమంది ఆమె మీద దాడికి యత్నించారు, అది కూడా పోలీసులు ఎదురుగా. అసలు ఏం జరిగింది, వాళ్ళెవరు, ఎందుకు ఆమె మీద దాడి చేశారు, ఇలా మొత్తం చర్చ నడుస్తుంది. ఆమె మాటల్లోనే అసలు ఏం జరిగింది అనేది విందాం. నమస్తే అండి కళ్యాణి గారు. నమస్తే అమ్మా. నమస్తే. ఏం జరిగింది మొన్న ఈ మధ్యన? మీరు కొంతమంది మీద ఈ ఏవైతే బెట్టింగ్ యాప్స్ లేకపోతే కంటిన్యూస్గా లాటరీలు అని అవన్నీ ఇవన్నీ చేసే వాటి మీద మీరు ఉద్యమం చేస్తున్నారు గత కొన్ని రోజులుగా. సో అందులో భాగంగానే ఈ దాడికి ప్రయత్నం చేశారా, లేకపోతే ఇది వేరే ఏదన్నానా? ఏంటి అసలు ఏం జరిగింది చెప్పండి. నేను 14వ తారీఖు రాత్రి 13వ తారీఖు రాత్రి నేను బెట్టింగ్ యాప్స్ మూసేశారు అనుకున్నాం, కానీ ఈ లాటరీ ఇన్లీగల్ లాటరీ దందా ఒకటి తెర తీశారు. మొత్తం ఇన్ఫ్లుయెన్సర్స్ అని మన ఇన్స్టాగ్రామ్ లో ఉంటారు, వీళ్ళంతా లక్షల్లో ఉన్నారు వీళ్ళ ఫాలోవర్స్. ఓకే, వాళ్ళు ఏం చేస్తున్నారంటే గివ్ అవే ఇస్తున్నాం మీకు ఫాలోవర్స్ కి. గివ్ అవే అని చెప్పేసి, గివ్ అవే అంటే ఏంటి, వీళ్ళ చేతిలోంచి వచ్చే డబ్బుల్లోంచి తీసి ఏదైనా ఖర్చు పెట్టి వాళ్ళ ఇంటికి లేదా అడ్రస్లు తీసుకొని ఏమైనా పార్సిల్ చేస్తే అది గివ్ అవే అంటారు. అంతేగాని వీళ్ళ దగ్గర నుంచి మళ్ళీ 400 రూపాయలు ఇవ్వండి, 399, 299, 199 ఇలాంటి పెట్టి దాన్ని ఒక క్యూఆర్ కోడ్లు పెట్టి దాన్ని ప్రచారాలు చేస్తున్నారు. వాళ్ళ ఫాలోవర్స్ లోంచి వాళ్ళందరూ ఒక 20-30 వేల మంది వచ్చినా కూడా, మొన్న బెంజ్ కార్ ఏదో పెట్టారు, బెంజ్ కార్ కి 13 లక్షలు ఎంతో అయింది బెంజ్ కార్ అట. వీళ్ళకి వచ్చింది 20 లక్షల పై చిలుకు. అంటే మినిమం 7-8 లక్షలు వీళ్ళు వేసేసుకుంటున్నారు. అంటే సెకండ్ హ్యాండ్ కొంటున్నారు, కొని ఇట్లాంటివన్నీ పనులు చేస్తా ఉన్నారనమాట. ఈ సెకండ్ హ్యాండ్ ఏవైతే పనులు ఉన్నాయో ఇలాంటివి చేస్తూ వీళ్ళు చేస్తున్న 399 అని అదని ఇదని పెట్టడం నా దృష్టికి వచ్చింది. మా పిల్లలు కూడా కొంతమంది తెలిసిన, మాతో పాటు ఈ ధర్మం కోసం పనిచేసే పిల్లలు కొంతమంది వేశారు. ఇది ఎక్కడ చూశారు అంటే, ఎక్కడంటే మన తిరుమల తిరుపతి దేవస్థానంలో స్వామివారి మీద ఒట్టు పెట్టి, మరి స్వామివారి మీద ఒట్టు పెట్టి ఇమ్మీడియట్ గా వాళ్ళు చేస్తున్నారు ఈ దందా. స్వామివారి మీద ఒట్టి పెట్టడం వల్ల నాతో పాటు చాలా మంది హిందువుల మనోభావాలు దెబ్బతింటాయి. ఎందుకంటే వెంకటేశ్వర స్వామి కలియుగ ప్రత్యక్ష దైవం, ఆరాధ్య దైవం. ఎంతో మందికి ఆరాధ్య దైవం, కొన్ని లక్షల కోట్ల మందికి ఆరాధ్య దైవం, కొన్ని కోట్ల మంది ఆరాధ్య దైవం. 120 కోట్ల మంది ఉంటే అందరూ నమ్ముతారు. మాక్సిమం 20 కోట్లు తీసి 100 కోట్ల మంది మనోభావాలు దెబ్బతింటాయి. అందులో నేను కూడా ఫీల్ అయ్యా. అక్కడ ఆయన మీద ఒట్టు పెట్టి వీడు ఎవరైతే ఉన్నాడు నరేంద్ర అనేవాడు రీల్ చేసి మీకు నేను ఇస్తానని చెప్పాడు. ఇది నాకు చాలా బాధ అనిపించింది. మొన్న కర్నూలులో అనుకుంటా ఒక థియేటర్ ఒకటి, పాత థియేటర్ అంట, దాన్ని 2000 కట్టండి, మీకు ఆ 2000కి థియేటర్ ఇచ్చేస్తాం, లాటరీ తీసని చెప్పేసి పెడితే పోలీసులు అరెస్ట్ చేశారండి వాళ్ళను. చాలా మంది పే చేశారు అమౌంట్. నాకు ఫోన్ చేశారు, ఇట్లా 2000 కట్టాం మేడం, మమ్మల్ని మోసం చేస్తారా లేకపోతే ఇస్తారా అర్థం కావట్లేదని చెప్పేసి. వాళ్ళకి 2000 కానీ ఎన్ని లక్షల మంది వేస్తారు? అదే అండి, 2000 రూపాయలకి థియేటర్ ఇచ్చేస్తా అన్నాడు వాడు. అంటే ఓల్డ్ ఏదో ప్లేస్, దాన్ని అమ్మితే ఒక 50 లక్షలు వస్తుంది అనుకోండి ఊరికే. వీళ్ళు ఏంటంటే ఈ లాటరీ పెట్టడం వల్ల 2 కోట్లు కూడా రావచ్చు. సో అది ప్లాన్ చేశారు. కరెక్ట్, అలాంటి ప్లాన్లు అన్నమాట ఇవన్నీ. ఇంకొకటి ఏంటంటే, ఈ కాసా ప్రవీణ్ అనేవాడు బల్కంపేట ఎల్లం గుడిలో చేశాడు. వాళ్ళ తాలూకు మనుషులు నాకు ఫోన్ చేసి, మీరెందుకు ఫేక్ గా మా మీద పెట్టారు, మేము ఇట్లా చేయలేదు కదా, మేము అసలు కాదు, నరేంద్ర చేశాడు తిరుపతిలో, మేము చేయలేదు అన్నారు. సరే మీరు అందులో చేయకపోయినా వేరే దగ్గర చేశారు, బల్కంపేట ఎల్లం గుడిలో చేశారు. ఇదంతా నేను ఖచ్చితంగా నేను మిమ్మల్ని అందరినీ నేను వదలను అని చెప్పేసి చెప్పాను. బల్కంపేట ఎల్లమ్మ కూడా చాలా మందికి ఆరాధ్య దేవత అండి ఆవిడ. అంతే కదండి. ఇప్పుడు అంబానీ వచ్చి 1 కోటి రూపాయలు వేయాలని ఇచ్చారు అక్కడ బల్కమ్మ తల్లి గుడిలో. అలా బంగారపు పట్టు చీర ఉందండి అమ్మవారికి, ఎక్కడా లేదు హైదరాబాద్ లో. మరి అంత ప్రెస్టీజియస్ గుడుల్లో మీరు వెళ్ళి హిందువులతో మనోభావాలు దెబ్బతీసే విధంగా పనులు చేస్తూ, హిందూ వాళ్ళందరినీ టార్గెట్ చేస్తూ, చిన్న చిన్న వ్యాపారస్తులు. అలాగే ఇంకొక పెద్ద బాధ ఎక్కడ నాకు వచ్చిందంటే, 15 ఏళ్ల కుర్రాడు 20 రూపాయలకి నేను ఐఫోన్ ఇస్తున్నాను వాడు కూడా చేశాడు. అప్పుడు బాధపడ్డా నేను. చిన్న చిన్న పిల్లలు వీటికి అన్నిటికీ డ్రాగ్ చేయబడి చూసి వాడు తయారవుతున్నాడు. నేను అందుకే మైనర్స్ కూడా దీనికి ఎఫెక్ట్ అవుతున్నారు కాబట్టి నేను ఇమ్మీడియట్ గా కేసు ఇచ్చానండి. కేసు ఇచ్చాను, కానీ ఈ అన్వేషణ మీద పోరాటం అవుతుంది కాబట్టి అది బయటికి సేమ్ అదే టైంలో 2 ఒకసారి అయ్యేసరికి ఇది సప్రెస్ అయిపోద్దిలే అని మేము ఎక్కడ ఇవ్వలేదు న్యూస్ కూడా. మేము ఎఫ్ఐఆర్ కూడా చేంజ్ చేసి కూరుకున్నాం. ఆ రోజే ఇది కూడా ఇచ్చేసాం. 14 అయిపోయింది ఎఫ్ఐఆర్. వెంటనే 2వ రోజు సత్యనారాయణ దృష్టికి వెళ్ళి వెంటనే ఆయన ట్వీట్ చేశారు, మీరు చూస్తే. ఆ తరువాత రోజు నేను ఇచ్చిన ఎఫ్ఐఆర్ బయటకు వచ్చింది. కానీ ఈ 16వ తారీఖు వాడు ఆక్షన్ పెట్టాల్సింది 16 పెట్టకుండా నిన్న పొద్దునే ఒక రీల్ పెట్టాడు వాడు, నరేంద్ర అనేవాడు. తిరుపతిలో ఎవరైతే చేశారో ఏమని పెట్టాడంటే, ఇవాళ 4 గంటలకు లైవ్ పెడుతున్నాం మేము, 4 గంటలకు లైవ్ పెట్టి మీ అందరికి నేను ఇచ్చేస్తా ఫార్చునర్ కార్ అని చెప్పాడు. మాకు ఆ రీల్ వచ్చింది. ఆ రీల్ మేము పంజగుట్ట పిఎస్ కి పంపించాం. పంజగుట్ట పిఎస్ కి పంపించేటప్పటికి నేను బాంబేలో హరికథ చెప్పి వెనక్కి వస్తున్నాను. నేను ట్రైన్ లో నేను 1 గంటన్నర దిగా, నేను 1 గంటన్నరకి నాంపల్లిలో దిగా.
ఇమ్మీడియట్ గా ఇంటికి వచ్చి 2:30కి పోలీసులకు చెప్తే పోలీసులు ఆ గంటలో పంపించిన తర్వాత మీరు వెళ్తున్నారమ్మా అటువైపు అంటే మేము వెళ్తాం సార్, మేము కూడా చూస్తాము, ఎక్కడైనా తెలుసుకోవాలి అంటే మా పోలీసులను కూడా పంపించి మేము కూడా ఎంక్వైరీ చేస్తామని చెప్పారు. సో ఇలా మేము కలిసి వెళ్ళి ఇద్దరు పోలీసులు వచ్చారు వాళ్ళ తరపున, వాళ్ళు వచ్చారు, మేము కూడా వెళ్ళాం. మేమేదో పని మీద అక్కడ మాకు చుట్టాలు కూడా ఉన్నారు ఆ కలవకుర్తి అదేదో ఏరియా, అదేదో ఒక కొంగర కలాన్ దగ్గర. సో నేను ఆ పని మీద కొంగర కలాన్ ఆదిభట్ల ఆ ఏరియా అక్కడికి వెళ్తున్నప్పుడు ఆ టైంలో ఇట్లా ఎప్పుడైతే జరిగిందో వీళ్ళు పోలీసు వాళ్ళు వెళ్ళి అన్ని తీసుకొని కిందకు వచ్చిన తర్వాత కింద ఉన్న వాళ్ళు మేము మీడియా మమ్మల్ని ఏం అడిగారంటే, మేము మీడియా రాలేని పరిస్థితిలో ఉన్నాం, చాలా దూరంలో జరిగింది, ఇలా జరిగింది, దొరికారని చెప్పాం. చెప్తే మీరు వీడియోలు తీసి మాకు పెట్టండి అంటే మేము వీడియోలు తీస్తుంటే మీరెవరు, మీరు ఏ మీడియా, ఎవరు మా పిల్లడిని మమ్మల్ని మాట్లాడి నీకెక్కడుంది నీ వాడికున్న వాడి దగ్గర ఉన్న లైసెన్స్ చూపించాడంట. వితౌట్ లైసెన్స్ వాడు చేస్తున్న దందాన్ని మనం పట్టుకుంటే వాడికి ఎఫెక్ట్ అయ్యి ఇమ్మీడియట్ గా ఆ లైసెన్స్ లేదురా నీకు, ఎట్లా ఇస్తావు ఇట్లాంటివన్నీ, ఒక ఫార్చునర్ కార్ ఎట్లా ఇస్తావు నువ్వు, గివ్ అవే అంటే ఒక 9-10 వేల మంది ఇచ్చారనుకోండి వాడికి 1,00,000 మందిలో, వాడు గివ్ అవేలు ఒక్కడికే కదా ఇస్తాడు అంతే. 900 మంది ఒక్కడికే ఇవ్వాలి. ఈ 9,000 మందికి ఏమి ఇస్తున్నాడు, చాక్లెట్ ఇస్తాడా, బిస్కెట్ ఇస్తాడా, లేకపోతే ఏమన్నా థ్యాంక్ యూ అని సెల్ఫీ ఇస్తాడా, ఏమి ఇస్తాడు? గివ్ అవే అని ఎందుకు చెప్తున్నాడు? దానికి గివ్ అవే అంటే అందరికి ఇవ్వాలి కదా, నువ్వు ఈ 9,000 మందికి ఇవ్వట్లేదు కదా. నీకు ఎంతమంది, మేము నిన్న చూసేటప్పటికి పెద్ద డబ్బా నిండా ఉన్నాయి చిట్టీలు, కింద ఫార్చునర్ కార్లో చిట్టీలు ఉన్నాయి. మేము అవన్నీ వీడియోలు తీస్తుంటే మా మీద దాడి చేసేదానికి ప్రయత్నం చేశారు. ఇంకొక పెద్ద ప్రచారం ఏంటంటే ఈ తంబునేల్స్ తలనొప్పి. నిజంగా నన్ను ఎవడు కొట్టలేదు, అంత మొగాడు పుట్టలేదు. ఇంకొకటి ఏంటంటే నన్ను కొట్టడానికి వాళ్ళు ప్రయత్నం అయితే చేశారు, ప్రయత్నం వచ్చారు, మా పిల్లోడి మీదకి నా మీదకి రాబోయారు, మమ్మల్ని దుర్భాషలు ఆడారు, చాలా నానా మాటలు ఆడారు. ఇవన్నీ నేను మానసికంగా కుంగిపోయేటట్టు మాట్లాడారు. ఇదంతా ఓకే, ఎందుకంటే మనిషిని బాధ పెట్టాలంటే మాట కన్నా పెద్దది కాదు, దెబ్బ కన్నా ఎక్కువ మాట. సో మాటతో మాట్లాడారు, చాలా చూపులు నీచంగా చూసారు, ఇవన్నీ చేశారు. నేను ఒక మంచి పని చేస్తే పోలీసుల సహాయంతో, నేను ఒక్కదాన్ని వెళ్ళగా పోలీసులు వచ్చారు, పోలీసులు లేకపోతే నా పరిస్థితి అంటూ ఆల్రెడీ ఎఫ్ఐఆర్ చేయించాను, కంప్లైంట్ అంటే నేనే. అలాంటప్పుడు వాడు నువ్వెవరని అడుగుతాడండి నన్ను. నేను కంప్లైంట్ అంటూ నేను రెస్పాన్సిబిలిటీ తీసుకొని నేను ఒక సిటిజన్ గా నేను మీరు చేస్తున్న చెత్త పనులకి ఒక హిందూ అయినా ముస్లిం అయినా క్రిస్టియన్ నేను వదలను. వాడు హిందువే అండి కాబట్టి వెంకన్న గుడి దగ్గరికి వెళ్ళి ఒట్టు పెట్టావు నువ్వు. సో హిందువైతే మాత్రం తప్పులు చేస్తే వదిలేయాలా? నేను వదలను. సో నువ్వేం చేసావు, వెంకన్న స్వామి గుడిలో చేసిన రీల్ ఏదైతే ఉందో అది నాకు చాలా బాధ పెట్టింది, దాని మీద నేను కంప్లైంట్ ఇచ్చాను. సో నువ్వు అదే వెంకన్న స్వామి గుడి మీద చెప్పిన వాడివి, నేను వెంకన్న మీద ఒట్టి పెడతాను, నేను ఇస్తున్నాను కదా, నేనే మోసం చేయట్లేదు కదా అంటే నీ దగ్గర ఏం లైసెన్స్ ఉంది? ఇంతమంది 9,000 మంది దగ్గర తీసుకునేది ఎంత? 9,000 మందా? నీ దగ్గర అకౌంట్ చూపించు, ఎంత వచ్చింది నీకు, నీ అకౌంట్ ఫర్ ఏమైంది, మొత్తం అంతా చూపిస్తే అప్పుడు మేము మాట్లాడతాం. నీకు 10 లక్షల్లో నువ్వు తీసేస్తున్నావు కార్ని, మిగిలినంత ఏమవుతుంది? మిగిలిన డబ్బంతా ఏం చేస్తున్నావు? ఎందుకు నీకు అంత అమౌంట్ ఎక్కడి నుంచి వచ్చిందో చూపించాలి కదా, లెక్క చూపించాలి కదా. నువ్వు చేస్తుంది తప్పే. మళ్ళీ నేను గివ్ అవే అంటే నీ జోబులోంచి ఇవ్వాలరా, నీ జోబులోంచి ఇవ్వాలి తీసి. అంతేగాని నువ్వు వేసుకుంటున్న ఇన్స్టాగ్రామ్ లో వస్తున్న ఇన్కమ్ ముందు చూసావా, దాన్ని బట్టి ఇవ్వాలి, నీ ప్రమోషన్స్ వచ్చి ఇవ్వాలి. అంతేగాని నేను ఇస్తున్నా గివ్ అవే, ఏం గివ్ అవే ఇస్తున్నావు నువ్వు? ఇంతమందికి ఇవ్వడు, ఒకటికి ఇస్తున్నావు, మొత్తం నామం పెడుతున్నావు. అది కూడా నీ ఫ్రెండ్కి ఇస్తున్నావో నీ ఇంట్లో వాడికి ఇస్తున్నావో మాకు తెలియదు. ఎవరిదో పేరు తీస్తావు నువ్వు, అది ఎవరికి తెలుస్తుంది? నిజంగా నిజాయితీగా ఏం తీసావు? మీ 10 మంది గ్యాంగ్ 20 మంది గ్యాంగ్ చూసుకొని మజా చేసుకుంటూ తీస్తున్నారు. నేను అక్కడ రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారండి. ఇది చాలా చాలా నీచమైన చర్యలు చేస్తున్నారు. నేనైతే మాత్రం వదిలేది లేదు. వీళ్ళందరినీ మొత్తం వీళ్ళు 100లో ఉన్నారు, ఒక్కళ్ళు కాదు, ఇద్దరు కాదు, ఇద్దరు పేర్లే తీసుకున్నారు పోలీసు వాళ్ళు. ఎంక్వైరీలో అందరిని యాడ్ చేస్తామన్నారు, కానీ వీళ్ళిద్దరు గుళ్ళలో చేశారు కాబట్టి వాళ్ళిద్దరు పేర్లు పెట్టాం. ఎవరు? కాసా ప్రవీణ్ బల్కంపేట ఎల్లంలో చేస్తాడు, వీడు నరేంద్ర అనేవాడు తిరుపతిలో చేశాడు. వీళ్ళిద్దరు పేర్లు పెట్టాం, ఇంకా 100లో ఉన్నారు. బైకులు, ప్లాట్లు, ఫ్లాట్లు, మిక్సీలు, ఫ్రిడ్జ్లు, అసలు అవసరమైతే మనుషులు కూడా పెట్టేస్తారు వీళ్ళు. ఇంకా అవసరమైతే ఆడెవడో మీరు చెప్పారుగా, మీరెవరో ఇంకా థియేటర్ పెట్టాడు అంటున్నాడు కదా, సినిమా థియేటర్ పెట్టాడు. ఇంకా మనుషులు నా పిల్లలు నాకు భారం ఉంది, నా కూతురు నాకు భారం ఉంది, నా కొడుకు నాకు భారంగా ఉన్నాడు, ఇదిగో నేను వీళ్ళని అమ్ముతున్నాను. ఎక్కడో ఏదో చదివేవాళ్ళం కథల్లో బానిసలుగా అమ్మేవారని. ఇప్పుడు అట్లాంటివి కూడా చేస్తారేమో. ఇప్పుడు ఈ ఊర్లో ఉందండి హైదరాబాద్ లో ఇది ఇన్ఫ్లుయెన్సర్స్. ఇప్పుడు కానీ కట్టడి చెబితే వైజాగ్, విజయనగరం, బాంబే, మద్రాస్, మరి ఇంకెక్కడ అవ్వదు? అన్ని రాష్ట్రాలు, అన్ని దేశాలు అన్నిట్లో స్టార్ట్ చేస్తాం. అందుకే నేను గట్టిగా పట్టుకొని నేను 14వ తారీఖు చేయించాను ఎఫ్ఐఆర్. సజ్జనార్ గారు ట్వీట్ చేసిన తర్వాత నా ఎఫ్ఐఆర్ బయటకు వచ్చిన తర్వాత కూడా నిన్న వెళ్ళాను. నేను ఆదిబట్లో 15 మంది పైన 20 మంది పైన గ్రూప్ ఆఫ్ పీపుల్ మీద నేను ఇచ్చాను. అసలు నేను తప్పు చేశాను ఏంటంటే బిఎన్ఎస్ యాక్ట్ ప్రకారంగా ఎవరైనా ఎవిడెన్స్ కలెక్ట్ చేయొచ్చు. నేను రైట్ గానే చేశాను, నా రైట్ నేను ఉపయోగించుకున్నా.
నేను ఎందుకు చేయకూడదు? నేను కంప్లైంట్ నా కొడుకు కాదు, చిన్న పిల్లోడైనా సరే అక్కడ తప్పు జరుగుతున్నప్పుడు తీస్తారు. నువ్వు ఇన్లీగల్ తీస్తే మీకు ఎక్కడ లేని ప్రాబ్లమ్స్ వచ్చేసాయి, నా మీద రివర్స్ అయిపోయారు. అంటే వాడికి ఎంతమంది మాఫియా సపోర్ట్ ఉందండి? 30 మంది మాఫియా సపోర్టా? ఒక ఆడపిల్లను కూర్చొని ఉంటే నేను అడుగుతుంటే నా మీద రివర్స్ అయ్యారు. కొట్టలేదు నన్ను ఎవడు, కొట్టేంత ధైర్యం చేస్తే కుమ్మేసి వచ్చేస్తాను నేను. నా సంగతి తెలియదు. మాటలు అంటే బాధపడే విధంగా ఉన్న మాటలు అవన్నీ. చాలా పెయిన్ వచ్చింది. కాకపోతే వాడి మీద తీయడానికి వచ్చారు, అప్పుడే నేను వెళ్ళి అడ్డుకున్నా. సో అది పెద్దది అవ్వలేదు, పోలీస్ వారు ఉన్నారు కాబట్టి. కానీ ఆదిపట్ల పిఎస్ వాళ్ళు వచ్చే వరకు నేను వెళ్ళనని అక్కడ కూర్చుంటే అప్పుడు పిఎస్ వాళ్ళు వచ్చి వాళ్ళందరినీ తీసుకెళ్తామని చెప్పి అప్పుడు పిఎస్ లో నేను కంప్లైంట్ ఇస్తే మా లాయర్ గారు డ్రాఫ్ట్ చేశారు, మేము ఇచ్చేసాం. కంప్లైంట్ తీసుకున్నారు. ఇప్పుడు వచ్చింది నాకు మెసేజ్ కూడా, అది రిజిస్టర్ అవుతుంది, అది ఎఫ్ఐఆర్ ఇంకా అవ్వలేదు, అది కూడా ఇక్కడ ఈ కేసులో కూడా వాళ్ళని రిమాండ్ చేస్తారో లేదో తెలీదు. ఆల్రెడీ నిన్నే సీజ్ చేశారు కారు, మనుషులను కూడా తీసుకొచ్చారు. సో మన గట్టిగా సజ్జనార్ గారికి ఒకటే అడుగుతున్నా, సార్ మీరు ఎలాగో బెట్టింగ్ యాప్ల మీద ఫైట్ చేశారో, మోడీ గారేమో ఇంకా మిగిలిన యాప్లు కూడా నిన్న తొలగిస్తుంటే, ఇంత ఫైట్ చేస్తుంటే వీళ్ళంతా కలిసి ఇక్కడ లోకల్ గా వాళ్ళకి నచ్చినట్టుగా వాళ్ళు లాటరీస్ అని ఇలాంటి వాటికి కొత్త తెరలు అంటే ఇన్ఫ్లుయెన్సర్స్ అయితే ఏది పడితే చేసాం. మొత్తానికి వాడు ఇన్స్టాగ్రామ్ లో కదా, ఇన్స్టాగ్రామ్ బ్యాన్ చేస్తే దరిద్రం పోతుంది. ఫస్ట్ ఇన్స్టాగ్రామ్ లోనే దరిద్రాలన్నీ. ఈ అమ్మాయిలు ఇష్టం వచ్చినట్టు బట్టలు ఇప్పి తిరుగుతారు, వాళ్ళు ఇష్టం వచ్చినట్టు అన్ని చూపిస్తా ఉంటారు, వీళ్ళేమో సొల్లు గారిస్తూ ఉంటారు, ఎవరికి నచ్చినట్టు ఆడు పెడతా ఉంటాడు. అవన్నీ అడిగితేమో నీకేం పని, మా బట్టలు మా ఇష్టం మా ఒళ్ళు అంటారు వీళ్ళు. ఎవరు అడిగితే వాళ్ళ మీద కేసులు పెడతారు, ఎవరు అడిగితే వాళ్ళ మీద చేస్తారు. ఇవన్నీ మొత్తం ఈ దరిద్రాలన్నా ఇన్స్టాగ్రామ్ వల్లే. ఆ టిక్ టాక్ బ్యాన్ చేసినట్టు దీన్ని కూడా బ్యాన్ చేసి పడదొప్పితే సరిపోతుంది. నిజంగా అంత కోపం వచ్చేస్తుందా నిజంగా అండి. నేను ఒకటి మాత్రం నేను చెప్తున్నాను నిరుపమ గారు, నా మీద చెయ్యాలంటే అడిగి చాలా గట్స్ ఉండాలి, అంత లేదు వాడు ఇవ్వడు. పోనీ ఎవరి దగ్గర వీడియోలు ఉంటే నన్ను కొట్టినట్టు తిట్టినట్టు చూపించమన్నట్టు నేను ప్రశ్నించా, అందులో గొడవపడుతున్నట్టే ఉంది తప్పించి ఎక్కడ కొడుతున్న ఈ విజువల్స్ ఏం లేవు. మరి దండం పెడతా, తమ్మునేసి పిచ్చి పిచ్చిగా పెట్టకండి రా బాబు. నా ఊర్ల నుంచి ఫోన్లు చేసి నన్ను చంపేస్తున్నాను, ఏ హాస్పిటల్లో ఉన్నాను, ఎలా ఉన్నాడు, నాకేం కాలేదురా బాబు. ఇప్పుడు నేను వీడియో రిలీజ్ చేయాలి. ఇప్పుడు నాకు పర్సనల్ గా నా దానిలో ఎట్లాంటి పరిస్థితి ఉందంటే అసలు నాకేం కాలేదన్నా కూడా ఇంటర్లేడు ఎవడు. నేను దున్న పొదలో ఉన్నాను చూడండి, దుఃఖలా ఉన్నారని చెప్పాలి మిమ్మల్ని. దుఃఖలా ఉన్నాను నేను, చూసారా? నేను ఎప్పుడు ఇలాగే దుఃఖలాగే ఉంటాను, నాకేం టెన్షన్ లేదు. నేను ఎవరైనా నలుగురిని కొట్టొస్తా, నేను ఎవరితో కొట్టించుకోను. మహా అయితే 2 పీకే వస్తా. ఒకటి కొడితే నేను 10 కొడతా కన్ఫర్మ్ గా. ఒక్కటన్నా ఆడితే దెబ్బతింటే 10 నేను కొట్టేస్తా ముందే. అంత స్ట్రాంగ్ నేను. మానసికంగా కొంచెం మాట్లాడితే ఎవరికైనా పెయిన్ వస్తుంది, అది కొంచెం వీక్ అవ్వాల్సి వచ్చిన పరిస్థితి. మాట్లాడా, ఆ పిల్లడు బాధపడ్డాడని, మీ నాన్నేడా ఇట్లాంటి మాట్లాడకూడదు. ఓకే నేను చేసుకోకపోతే నీకేంద్రా బాధ, నాకు మొగుడు లేడు, ఏంటి నీ ప్రాబ్లం, నీకేం ప్రాబ్లం, ఇలాంటి కొంచెం పెయిన్ వస్తాయి కదా. నీకేం ప్రాబ్లం, లేకపోతే నేను ఇప్పుడు ఎవరినో చూసుకొని చేసుకోండి, నీకేంట్రా నష్టం, నీకేంట్రా సుఖం, ఇవన్నీ ఉంటాయి కదా. ఏదైనా నీకేం పని, నాది కదా, నా ఇష్టం కదా, నా లైఫ్ కదా. పోనీ అది నా పర్సనల్ ఎందుకు? నేను చేసిన పనిని అప్రిషియేట్ చేస్తే చెయ్యి, లేకపోతే దాని గురించి ఫైట్ చేయి, అంతవరకే. నన్ను కొట్టేశారు, కింద పడి కొట్టుకుని దొరుకుతున్నారు, లేకపోతే పొట్టుగా కొట్టారు. ఎక్కడ కొట్టారు, ఎవరు కొట్టారు, ఎవరు మాట్లాడారు? నేను చేసిన పని ఏంటి? ఒక బెట్టింగ్ మాఫియాని డైరెక్ట్ లైవ్ లో పట్టించి వాడే తప్పు చేశాడు. లైవ్ పెడుతున్నా అన్నాడు, మాకు దొరికింది ఆ వీడియో. మేము ట్రాకింగ్ లో ఉంచబట్టి వాడు దొరికింది మాకు. వాడే పెట్టుకున్నాడు. ప్లస్ వాడు ఎంత తెలివైనడంటే 4 గంటలకు లైవ్, అది ఎక్కడ ఏదో ఊరు చెప్పాడు, అదే ఊరమ్మా, చాలా మన సూర్యాపేట వెళ్తుంటే వస్తుంది, ఆ ఊరు పేరు చెప్పాడు. ఆ ఊరు పేరు చెప్పి అక్కడ మేము పెడుతున్నాము, మేము అందరం కలిసి మేము అక్కడ పెడతాం, మీరు అందరూ 4 o'clock లైవ్ చూడండి అని చెప్పాడు. మనల్ని మిస్లీడ్ చేయాలని, వీళ్ళు చూస్తారు, వీళ్ళు వెళ్ళిపోతే అటు వెళ్ళిపోతారని. వీడు ఫోన్లు ఆఫ్ చేసి పెట్టండి ఎవరైతే నరేంద్ర ఉన్నాడు. కానీ ఆడు పక్కన ఒక జుట్లోడు ఉన్నాడు, ఆ జుట్లోడు నెంబర్ వీళ్ళు సంపాదించుకున్నారు మా తమ్ముళ్ళు. ఆ నెంబర్ ని ట్రాకింగ్ చేసాం. ఆ నెంబర్ ట్రాకింగ్ చేస్తే వాడు లైవ్ లో ఉన్నాడా లేదా చూసాం. లైవ్ లో ఉన్నాడు, మరి ఆ నెంబర్ ఆన్ లో ఉంది. సో వాడి ద్వారా వీడు దొరికేశాడు. వాడు ఎంత నేరస్తుడైనా, ఎంత తెలివైనోడైనా ఒక చిన్న పొరపాటు చేస్తాడు ఎక్కడో దగ్గర. అదే పని చేశాడు. నేను దొరికాడు, లైవ్ లో దొరికారండి. వాళ్ళనైతే వదలం. ఇలాంటి వాళ్ళు 100ల్లో ఉన్నారు. ఒకటి చిన్న చిన్న వ్యాపారస్తులు, వాడికి 200 కదా, కారు వస్తుందేమో, లేకపోతే బండి వస్తుందేమో, బైక్ వస్తుందేమో, ఏదో ఒకటి వస్తుందేమో అని వాడు. ఎవరెవరో చిన్న ఆటోలు వేసుకునే వాళ్ళు, ఒక 200-300 పోతే పోయిందిలే, నాది ఒక రైడ్ పోయింది అనుకుంటాను వాడు. ఇలాంటి వాళ్ళందరూ కింద కామెంట్లు చూడండి. వాడు కూడా పెట్టాడు. నేనేం అక్కడ గొడవ పడినా ఆడు పెడితే నా 400 గోవిందా, నా 1200 గోవిందా, నా ఇంట్లో 4 ఎదురు కట్టాం, ఇవే పెడుతున్నారు ఆవిడ కింద. శ్రద్ధాంజలి నా 400కి ఇట్లాంటి కామెంట్లు పెడుతున్నారు. సో ఎంత పరిస్థితిలో ఉన్నామంటే మనం ఇలాంటివి అరికట్టకపోతే చాలా పెద్దగా అవుతాయని నేనైతే నా ప్రయత్నం నేను చేసి డైరెక్ట్ గా పోలీసులు కంప్లైంట్ ఇవ్వడంతో పాటు వాళ్ళని పట్టుకోవడంలో క్లియర్ సహకారం చేసి మేము చేసామండి.
పోలీసులు తప్ప ఇక్కడ ఎక్కడా లేదు. పోలీసులు పక్కనే ఉన్నా ఇద్దరు ఉన్నప్పుడు 30 మందిని కంట్రోల్ చేయలేరు ఎవరు. అవును. వాళ్ళ మీద పడిపోతా ఉంటే ఎవరికైనా ఇబ్బంది. సో వాళ్ళని అరెస్ట్ చేసి తీసుకొచ్చేద్దామనే ఉద్దేశం తప్ప వేరే ఏం లేదు. వీళ్ళంతా కలిసి వాడి తాలూకు మాఫియా అంతా మా మీద ఎగబడ్డారు. ఓకే. సో వాళ్ళని వదలం. ఎట్టి పరిస్థితుల్లో వాళ్ళకి కూడా కేసు అయింది ఆదిబట్లలో. నేనైతే మాత్రం చాలా స్ట్రాంగ్ గా ఉన్నాను. ఏం టెన్షన్ లేదు. ఇలాంటి వాళ్ళ మీద కీప్ ఆన్ నేను అంటే ఫైట్ చేస్తూనే ఉంటాను. నేను ఫైట్ చేస్తుంటా. నన్ను ఎవరు ఎన్ని అనుకున్నా నాకు అవసరం లేదు. నేను చేయాల్సింది నా ధర్మాన్ని నేను నిర్వర్తిస్తా. ఇంతే. రైట్ అండి. ఐఎమ్ ఏ ఫైటర్. ట్రూ ఫైటర్. అంతే. రైట్ అండి. ఎస్. థ్యాంక్ యూ సో మచ్. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.